కరుంగలి మాల. ఇటీవల కాలంలో కరుంగలి మాల చాలా ఫేమస్ అయింది. రుద్రాక్ష మాలతో పాటు కరుంగలి మాల కూడా చాలా ప్రాచుర్యం పొందింది. చాలామంది సినీ సెలబ్రిటీలు ఈ మాలను ధరించడం వలన సాధారణ ప్రజలలో కూడా ఈ మాలపై ఆసక్తి పెరుగుతోంది. అందుకే ఈ మాలను ధరించేందుకు అందరూ ఇష్టపడుతున్నారు. దీంతో కరుంగలి మాల విక్రయాలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఆధ్యాత్మిక, జ్యోతిష్య, వైద్యపరమైన ప్రాముఖ్యత కారణంగా చాలామంది దీనిని ఉపయోగిస్తున్నారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ కరుంగలి మాలను కారుకలి అనే చెట్టు నుంచి తయారు చేస్తారని పండితులు చెబుతున్నారు. ఈ కారుకలి చెట్టుకు విద్యుదయస్కాంత వికిరణాలు, కంపనాలను ఆకర్షించే శక్తి ఉంటుందని, దీని కారణంగానే ఈ నల్లమచ్చ చెట్టును ఆలయ గోపురాలు, ఆలయ విగ్రహాలు, పురాతన గృహాలలో తలుపులు వంటి అనేక ప్రదేశాలలో ఉపయోగించేవారని పండితులు చెబుతున్నారు. కరుంగలి మాలను ఎవరు ధరించవచ్చు? ఏ రోజున ధరించాలి? కరుంగలి మాలను ఏదైనా మంచి రోజున, మంచి సమయంలో ధరించవచ్చు. అయితే ఏదైనా మంగళవారం నాడు మురుగన్ ఆలయంలో కానీ, వారాహిమాత ఆలయంలో కానీ పూజ చేయించిన తర్వాత ధరిస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు. అదేవిధంగా కుల మతాలకు అతీతంగా ఎవరైనా దీన్ని ధరించవచ్చు. కానీ రాత్రి నిద్రపోయే ముందు ఈ హారాన్ని తీసి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకొని ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఈ మాలను ధరించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. జ్యోతిష శాస్త్రరీత్యా కరుంగలి మాల అంగారక గ్రహానికి చెందినది. అంగారక గ్రహ ప్రభావాలను నియంత్రించే శక్తి ఈ మాలకు ఉందని, అలాగే ఈ హారం ధరించిన వ్యక్తి వారి జాతకంలో అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని తగ్గిస్తుందంటున్నారు. అలాగే విద్యార్థులు తమ జ్ఞాపక శక్తి, మేధోశక్తులను మెరుగుపరచడానికి, విద్యలో రాణించడానికి ఈ మాల ఉత్పత్తులను ఉపయోగించవచ్చని, వ్యాపార అభివృద్ధి కోసం జాబ్ హోల్డర్లు మంచి ఉద్యోగం లేదా కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ మాల ధరించవచ్చని సూచిస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో లేదా ఆన్లైన్లో దొరికే మాలలన్నీ డూప్లికేట్ ఉండొచ్చని, వాటి వల్ల మంచి జరగడం కన్నా చెడు జరిగే అవకాశాలు ఎక్కువని జ్యోతిష నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒరిజినల్ మాలను తమిళనాడులోని పాతాశ శంభు మురుగన్ ఆలయం దగ్గర తీసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం నల్లరంగు అంగారక గ్రహానికి చెందినది. ఎబోనీ మార్స్ ప్రభావాలను ఈ మాల నియంత్రించగలదని, నల్లమచ్చతో చేసిన ఉత్పత్తులను ఉపయోగించే వారికి అనారోగ్య ప్రభావాలు కూడా తగ్గుతాయని తంత్రశాస్త్రంలో ఉందంటున్నారు తాంత్రికులు. సమాజంలో చాలామంది అలంకారం కోసమో లేక భక్తితోనో తమకు మంచి జరగాలని ఏదో ఒక దండ మెడలో వేసుకుంటారు. ఎక్కువగా రుద్రాక్ష, తులసి, స్ఫటిక వంటి మాలలను ధరిస్తుంటారు. అయితే ఓ మాలను ధరిస్తే మాత్రం వారి దశ తిరిగిపోతోంది. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఆలోచనలతో జీవితాన్ని లీడ్ చేస్తారు. అంతేకాదు ఎలక్ట్రానిక్స్ వస్తువులు, మొబైల్స్ వల్ల వచ్చే రేడియేషన్ని కూడా తగ్గిస్తోంది. మన శరీరానికి మేలు చేస్తోంది కరుంగలి మాల. ఆయుర్వేదంతో పాటు జ్యోతిష్య శాస్త్రంలో కూడా కరుంగలి మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కరుంగలి చెట్టు శాస్త్రీయ నామం డయోస్పైరోస్ ఎబనం. ఈ జాతి చెట్ల కలప ఉష్ణమండల నేలల్లో వేగంగా పెరుగుతాయి. ఈ కలప నాణ్యమైనది, బరువైనది. ఈ చెట్టు కలప నల్లగా, గట్టిగా ఉండడంతో పియానో కీలు, కత్తుల హ్యాండిల్స్, టర్న్ ఆర్టికల్స్ కోసం ఉపయోగిస్తుంటారు. అంతేకాదు ఈ చెట్టు కలపను భారతదేశంలోని పురాతన రాజులు, రాజదండాలు, చిత్రాల కోసం ఉపయోగించేవారు. ఈ చెట్టు విషానికి విరుగుడగా పనిచేస్తోంది. అందుకే ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు కరుంగలి దండను ధరించమని అందరికీ సలహాలిస్తుంటారు. ముక్కు మీద కోపం ఉండేవారికి ఈ మాల వరప్రదాయనిగా చెప్పుకోవచ్చు. ఎక్కువ కోపం, నెగటివ్ ఆలోచనలతో బాధపడేవారు ఈ మాలను ధరిస్తే కోపం కంట్రోల్ అవుతోంది. దాంతో వారి మనస్సుకు ప్రశాంతత చేకూరుతుంది. కరుంగలి హారాన్ని ధరించే వారిలో రజోగుణం తగ్గిపోయి ఆవేశం నెమ్మదిస్తోంది. మంత్రవిద్యల ప్రభావం, తంత్రశక్తుల సమస్యల వంటి ప్రతికూల అంశాలను ఈ కరుంగలి మాల ధరించడం వలన ఎదుర్కోవచ్చు. ఈ మాల ధరించిన వారికే కాకుండా వారితో ఉన్నవారికి కూడా సానుకూల దృక్పథాన్ని కలిగిస్తోంది. అందుకే జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్తలు ఈ మాలను ధరించమని సలహాలిస్తుంటారు. కరుంగలి చెట్టు వేర్లు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. ఈ వేర్లను నీళ్లల్లో నానబెట్టి ఆ నీటిని తాగితే కడుపులో ఉండే అల్సర్లు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా శరీరంలోని అనవసర కొవ్వును కరిగిస్తోంది. మధుమేహం ఉన్నవారు ఈ కషాయాన్ని సేవిస్తే షుగర్ లెవెల్స్ తగ్గి మంచి ఆరోగ్యాన్ని పొందుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కరుంగలి చెట్టు రేడియేషన్ను గ్రహించి నిల్వ చేసే గుణం కలిగి ఉంటుంది. ఈ చెట్టు వేరు, బెరడును ఔషధంగా ఉపయోగిస్తారు.
స్త్రీలలో గర్భాశయ వైట్ డిశ్చార్జ్ సమస్య ఉన్నవారికి ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారు. కరుంగలి మాలను ఉపయోగించేవారు కొన్ని నియమాలను పాటించాలి. నిద్రపోయేటప్పుడు కరుంగలి హారాన్ని తీసివేయాలి. మళ్ళీ ఉదయం స్నానం చేసిన తర్వాత ధరించాలి. ఈ మాలను ధరించడం వలన సర్వ శుభాలు కలుగుతాయని అంటారు. ఈ చెట్టు వేరును తీసుకొని నీళ్లతో బాగా శుభ్రం చేసి మంచినీళ్లతో నానబెట్టి ఆ నీటిని కషాయంగా చేసి తాగితే కడుపులో పుండ్లు తొలగిపోతాయి. ఇది పొట్టలో ఉన్న అనవసర కొవ్వును కరిగిస్తోంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ చక్కెర స్థాయిలను తగ్గించుకోవడానికి ఈ మిశ్రమాన్ని రోజుకు 2 సార్లు తీసుకోవచ్చని సూచిస్తున్నారు. కరుంగలి రక్తంలో ఐరన్ కంటెంట్ని పెంచుతోంది. అధిక రక్త ప్రసరణ ఉన్న మహిళలకు ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తోందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మహిళల్లో వైట్ డిశ్చార్జ్ సమస్యను సరిచేస్తోంది. కరుంగలి మాలను ధరిస్తే శరీరంలోని నరాల సమస్యను కూడా పరిష్కరిస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇది కరుంగలి మాల యొక్క విశిష్టత. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.